హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 9th చాప్టర్ హైపర్బోలిక్ ఫంక్షన్స్ అతి పరావలయ ప్రమేయాలలోని ఎక్సర్సైజ్ 9A నుండి క్వశ్చన్స్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో 5th క్వశ్చన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో 6th క్వశ్చన్ నుండి చూద్దాం. ఒకసారి చూడండి, 6th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో. ఇఫ్ ఎక్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, సో దెన్ ప్రూవ్ దట్ కాస్ hx బై 1 మైనస్ టాన్ hx ప్లస్ సైన్ hx బై 1 మైనస్ కాట్ hx ఈక్వల్ టు సైన్ hx ప్లస్ కాస్ hx అన్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్ అన్నది నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఎక్స్ వాల్యూ అనేది 0 కాదు. అయితే ఇక్కడ మనం ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలనేది. ఫస్ట్ ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాము. సో దీని ఈక్వల్ టు ఈ ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, ఎల్హెచ్ఎస్ ఏముంది ఇక్కడ, కాస్ hx బై 1 మైనస్ టాన్ hx ప్లస్ సైన్ hx బై 1 మైనస్ కాట్ hx. ఓకేనా? సో మనకి ఇక్కడ కాస్ hx ఫస్ట్ ఇది రాద్దాం. చూడండి, కాస్ hx బై 1 మైనస్ టాన్ hxని ఏమని రాయొచ్చు, సైన్ బై కాస్ అని రాయొచ్చు కదా. టాన్ అంటే సైన్ బై కాస్ కదా. సో ఇక్కడ టాన్ ఏం రాస్తున్నామంటే సైన్ hx బై కాస్ hx ప్లస్ సైన్ hx బై 1 మైనస్ కాట్ అంటే కాస్ hx బై సైన్ hx, అంతే కదా. కాస్ hx బై సైన్ hx. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ కాస్ hx బై, ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ 1 ఉంటుంది. సో ఇక్కడ 1 ఉంటుంది కాబట్టి మనకు 1 కాస్ hx ఎల్సిఎం ఎంత అవుతుంది, కాస్ hx అవుతుంది. అంటే ఇక్కడ మనకు కాస్ hx రావాలంటే ఇవన్నీ దేంతో మల్టిప్లై చేయాలి, కాస్ hxతో మల్టిప్లై చేయాలి. దీన్ని 1తో మల్టిప్లై చేయాలి, అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ hx ఇంటూ 1 మైనస్ సైన్ hx ఇంటూ 1 బై కాస్ hx ప్లస్ సైన్ hx బై, సేమ్ ఇక్కడ కూడా ఎల్సిఎం చేయాలి. 1 సైన్ hx అంటే సైన్ hx అవుతుంది ఎల్సిఎం, అంతే కదా. సో నెక్స్ట్ దీన్ని సైన్ hxతో మల్టిప్లై చేయాలి. సైన్ hx ఇంటూ 1 మైనస్ కాస్ hx బై సైన్ hx. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ చూడండి, కాస్ hx బై కాస్ hx ఇంటూ 1 అంటే కాస్ hx మైనస్ సైన్ hx ఇంటూ 1 అంటే సైన్ hx బై కాస్ hx ప్లస్ సైన్ hx బై సైన్ hx ఇంటూ 1 అంటే సైన్ hx మైనస్ కాస్ hx ఇంటూ 1 అంటే కాస్ hx బై సైన్ hx. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఏ బై బి బై సి బై డి లాగా ఉంది, అంతే కదా. ఏ బై బి బై సి బై డి అంటే ఎలా రాస్తాం మనం, ఏ బై బి బై సి బై డి అంటే ఏ బై బి ఇంటూ ఈ సి బై డి పైకి వస్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది, అంటే డి బై సి అవుతుంది, అంతే కదా. ఏ బై బి ఇంటూ డి బై సి. సో సేమ్ ఇక్కడ కూడా అంతే. ఓకేనా? ఇప్పుడు ఏమవుతుంది, కాస్ hx బై 1 ఇంటూ ఇది సి బై డి అనుకోండి, ఇది పైకి వస్తే ఏమవుతుంది, డి బై సి అవుతుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ hx బై కాస్ hx మైనస్ సైన్ hx, అంతేనా. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ సైన్ hx బై 1 ఇంటూ ఈ మొత్తం పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది, అంటే సైన్ hx బై సైన్ hx మైనస్ కాస్ hx. ఓకేనా? సో నెక్స్ట్ స్టెప్ కాస్ hx ఇంటూ కాస్ hx ఏమవుతుంది, కాస్ h స్క్వేర్ ఎక్స్. ఓకేనా? కాస్ h స్క్వేర్ ఎక్స్ బై కాస్ hx మైనస్ సైన్ hx ప్లస్ సైన్ hx ఇంటూ సైన్ hx ఏమవుతుంది, సైన్ h స్క్వేర్ ఎక్స్ బై 1 ఇంటూ సైన్ hx కాస్ x అంటే సైన్ hx మైనస్ కాస్ hx. సో దట్ ఈక్వల్, ఇక్కడ చూడండి, ఇక్కడేమో కాస్ hx మైనస్ సైన్ hx ఉంది, ఇక్కడ సైన్ hx మైనస్ కాస్ hx ఉంది. సో రెండు సేమ్ రాయాలంటే ఇక్కడ మనం మైనస్ కామన్ తీద్దాం. ఓకేనా? సో ఇక్కడ మైనస్ కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది, మైనస్ కామన్ తీస్తే మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, అంతే కదా. అంటే ఒకసారి ఇంకొక స్టెప్ రాస్తాను చూడండి, కాస్ h స్క్వేర్ ఎక్స్ బై కాస్ hx మైనస్ సైన్ hx ప్లస్ సైన్ h స్క్వేర్ ఎక్స్ బై, ఇక్కడ మైనస్ కామన్ తీస్తున్నాను. సో అప్పుడు ఏమవుతుంది, కామన్ తీస్తే కాస్ hx మైనస్ సైన్ hx వస్తుంది, అంతే కదా. సో నెక్స్ట్ దట్ ఈక్వల్ కాస్ h స్క్వేర్ ఎక్స్ బై కాస్ hx మైనస్ సైన్ hx.
సో ఇక్కడ ఈ మైనస్ అనేది పైన రాద్దాం, ఓకేనా. సో డినామినేటర్లో ఉన్నది పైన కూడా రాయొచ్చు కదా. సో ఈ మైనస్ అనేది ఇక్కడ రాద్దాం, మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ డినామినేటర్లో సేమ్ ఉంది, ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ ఉంది, ఇక్కడ కూడా కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ ఉంది. కాబట్టి ఏమవుతుంది, ఎల్సిఎం కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ అవుతుంది. కాబట్టి పైన ఉన్న న్యూమరేటర్స్ని కలిపి రాయాలి, అంతే కదా. అంటే అప్పుడు ఏమవుతుంది, కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ బై కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్, ఇక్కడ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్, ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది, అంతే కదా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ అంటే అప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఏ ప్లస్ బీ ఇంటూ బి ఏ మైనస్ బి, అంటే కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ బై డినామినేటర్లో ఏముంది, ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ ఉంది, కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్, ఓకేనా. సో ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్, ఇక్కడ కాస్ హెచ్ఎక్స్ మైనస్ సైన్ హెచ్ఎక్స్ అనేవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి, ఓకేనా. సో రిమైనింగ్ ఇక్కడ ఏముంది మనకి, కాస్ హెచ్ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్. సో దీన్ని ఏమని రాయొచ్చు, సైన్ హెచ్ఎక్స్ ముందు రాద్దాం, సైన్ హెచ్ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ఎక్స్, ఓకేనా. సో దేర్ ఫోర్ ఇదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది క్వశ్చన్లో, ఏం ప్రూవ్ చేయమన్నారు, సైన్ హెచ్ఎక్స్ ప్లస్ కాస్ హెచ్ఎక్స్. సో దేర్ ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, ఓకేనా. సో దీంతో 6th క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. 7th క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫర్ ఎనీ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్, సో ప్రూవ్ దట్ కాస్ హెచ్ పవర్ 4x మైనస్ సైన్ హెచ్ పవర్ 4x ఈక్వల్ టు కాస్ హెచ్ ఆఫ్ 2x అన్నాడు. సో ప్రతి ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్కి ఏం ప్రూవ్ చేయమన్నారు, కాస్ హెచ్ పవర్ 4x మైనస్ సైన్ హెచ్ పవర్ 4x ఈక్వల్ టు కాస్ హెచ్ ఆఫ్ 2x అని ప్రూవ్ చేయమన్నారు. సో ఇక్కడ కూడా సేమ్ మనం ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. సో ఎల్హెచ్ఎస్ నుండి ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం, ఓకేనా. సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు ఇక్కడ, కాస్ హెచ్ పవర్ 4x మైనస్ సైన్ హెచ్ పవర్ 4x, ఓకేనా. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, ఇది పవర్ 4 ఉంది ఇక్కడ, ఓకేనా. కాస్ హెచ్ స్క్వేర్, దీన్ని నేనేం రాస్తున్నాయంటే ఇక్కడ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు కదా. అలా కూడా ఇప్పుడు కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే హెచ్ పవర్ 4x అవుతుంది, అంతే కదా. అలానే ఇక్కడ సైన్ని కూడా అలానే రాద్దాం, సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ హోల్ స్క్వేర్, ఓకేనా. సో దీని వాల్యూ అనేది చేంజ్ కాదు, మళ్ళీ దీని వాల్యూ కూడా సైన్ హెచ్ పవర్ 4xే వస్తుంది. సో ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఇది ఏ ఇది బి అనుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది, అంతే కదా. ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ లాగా ఉంది అంటే అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఓకే. సో ఏ ప్లస్లో ఎంత ఉంది, కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ బి అంటే సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ ఏ మైనస్ బి అంటే కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్, ఓకేనా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ వాల్యూ మనకి తెలుసు ఎంత, కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మైనస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్ 1 కదా దాని వాల్యూ, ఓకేనా. సో అది ఇక్కడ 1 రాద్దాం ఇక్కడ, ఓకే. సో దట్ ఈక్వల్ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ హెచ్ స్క్వేర్ ఎక్స్, ఓకే. సో నెక్స్ట్ మనకి కాస్ హెచ్ఎక్స్ వాల్యూ తెలుసు, కాస్ హెచ్ఎక్స్ వాల్యూ ఎంత, కాస్ హెచ్ఎక్స్ వాల్యూ ఎంత, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2, ఓకేనా. సో ఇక్కడ కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ ఉంది, హెచ్ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ తీసుకోవాలి, ఓకేనా. కాస్ హెచ్ స్క్వేర్ ఎక్స్ మీన్స్ ఏంటి, కాస్ హెచ్ఎక్స్ హోల్ స్క్వేర్ అనే కదా, అంటే అప్పుడు కాస్ హెచ్ఎక్స్ వాల్యూ తెలుసు మనకి, ఈ పవర్ ఎక్స్ ప్లస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ సైన్ హెచ్ఎక్స్ వాల్యూ తెలుసు, సైన్ హెచ్ఎక్స్ వాల్యూ ఎంత, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ బై 2 హోల్ స్క్వేర్, ఓకేనా. సో నెక్స్ట్ ఇక్కడ ఒకసారి చూడండి, దీన్ని ఎలా రాయొచ్చు, ఏ బై బి హోల్ స్క్వేర్ లాగా ఉంది, నేను దీని దానికి సపరేట్ రాస్తున్నా. ఫస్ట్ ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4, ఓకేనా. ప్లస్ ఇక్కడ కూడా సేమ్ అలానే రాద్దాం, ఈ పవర్ ఎక్స్ మైనస్ ఈ పవర్ మైనస్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై 2 స్క్వేర్ అంటే 4. సో డినామినేటర్లో ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఈ 4ని కామన్ తీద్దాం, ఓకేనా. సో 4ని కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది 1/4,
1/4 కామన్ తీస్తే ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఫస్ట్ ఒక స్టెప్ రాస్తున్నా చూడండి. e⁻x ప్లస్ e⁻x హోల్ స్క్వేర్ ప్లస్ e⁻x హోల్ స్క్వేర్ మిగిలింది. ఓకేనా. సో నెక్స్ట్ 1/4 ఆఫ్ ఇది ఎలా ఉంది, a ప్లస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది అంతే కదా. a ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే e⁻x స్క్వేర్ మీన్స్ ఏంటి, e⁻2x అని అంతే కదా. ప్లస్ e⁻x స్క్వేర్ అంటే e⁻2x ప్లస్ 2ab అంటే 2e⁻x ఓకేనా. ప్లస్ ఇది ఎలా ఉంది, a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే e⁻2x ప్లస్ b స్క్వేర్ e⁻2x మైనస్ 2ab అంటే 2e⁻x ఓకేనా. సో నెక్స్ట్ దీంట్లో ఏమైనా క్యాన్సిల్ అవుతాయో ఒకసారి చెక్ చేయండి. ప్లస్ 2e⁻x మైనస్ 2e⁻x ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. ఓకేనా. సో రిమైనింగ్ 1/4 ఆఫ్ e⁻xలు ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. సో 2e⁻2x ప్లస్ e⁻2xలు కూడా 2 ఉన్నాయి అంటే 2e⁻2x ఓకేనా. సో దట్ ఈక్వల్ 1/4 ఆఫ్ ఈ రెండిట్లలో కూడా 2 అనేది కామన్ ఉంది అంతే కదా. 1/2 రెండిట్లలో ఉంది కాబట్టి ఇక్కడ 2ని కామన్ తీద్దాం. అప్పుడు ఏమవుతుంది, e⁻2x ప్లస్ e⁻2x ఉంటుంది అంతేనా. సో ఇక్కడ 1/4 into 2 అంటే 1 into 2 అంటే 2 కదా. సో 2 1s 2 2s 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో దాట్ ఈక్వల్ ఏం మిగిలింది ఇక్కడ, e⁻2x ప్లస్ e⁻2x/2 ఓకేనా. e⁻2x ప్లస్ e⁻2x/2 మిగిలింది. సో అప్పుడు దీని ఈక్వల్ ఏమవుతుంది, cos h(2x) అంతే కదా. సో cos hx అంటే e⁻x ప్లస్ e⁻x/2 ఇక్కడ 2x ఉంది కాబట్టి x ప్లేస్లో అప్పుడు అదేమవుతుంది cos h(2x) అవుతుంది అంతే కదా. సో దాని ఈక్వల్ అయింది అదే కదా మనల్ని ప్రూవ్ చేయమనింది. cos h⁻4x మైనస్ sin h⁻4x ఈక్వల్ టు cos h(2x). సో therefore LHS ఈక్వల్ టు RHS ఓకేనా. సో దీంతో 7th క్వశ్చన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ అనేవి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.